ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి సార్. జానీ మాస్టర్ సంబంధించి అది స్టెప్పులు చూసారా? అది మాట్లాడకపోతే అసలు ఈ ఇంటర్వ్యూ సార్థకం కాదు. అయ్యో. జానీ మాస్టర్ నాకు కన్వర్జేషన్స్ జరుగుతూ ఉండేవి, సంభాషణలు జరుగుతూ ఉండేవి. అవునా? మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు గురువుగారు ఇది ఇందులో సాహిత్యం కొంచెం స్ఫూర్తివంతమైన సాహిత్యం, స్ఫూర్తివంతంగా ఉంటుంది. పూర్తిగా దీన్ని డ్యాన్స్తో గనక కప్పేస్తే ప్రజలకు అందకపోవచ్చు. మిగిలిన పాటలు మీ అద్భుతంగా మొత్తం డ్యాన్స్తో నిండి ఉంటాయి కదా, ఈ పాటకి ఎక్కడో ఆ సమతౌల్యత సాధించాలి అని నేనంటే ఆయన కూడా అడుగుతుంటారు, మీ ఆలోచన ఏంటి పంచుకోండి అంటే, లిరిక్ వచ్చినప్పుడు హీరో తాలూకు భావోద్వేగాలని చూపిస్తూ, మ్యూజిక్ వచ్చినప్పుడు అద్భుతమైన డ్యాన్స్ చేస్తే బాగుంటుంది అని నేను అన్నాను. అది ఆయన తీసుకుని మీరు చెప్పినట్టే లిరిక్ వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త తీసుకున్నానండి అని చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఆయనకు అవకాశం వచ్చిందో మ్యూజిక్, ఆ సోలో వైలన్ బిట్ ఉంటుంది కదా, అక్కడ ఇంకా విశ్వరూపం చూపెట్టాడు. అసలు రుద్రతాండవం అన్నాను కదా, రామ్ చరణ్ గారు రుద్రతాండవం అనేది అక్కడ కనపడుతుంది మీకు. పల్లవికి మొదటి చరణానికి మధ్యలో మన యూట్యూబ్లో ఇచ్చిన వీడియోలో కూడా వదిలేరు అది. అసలు కాళ్ళు నేల మీద ఉన్నాయా ఆకాశంలో ఉన్నాయా అన్నంతగా, ఒక రెప్పపాటులో నేల మీద, రెప్పపాటులో ఆకాశంలో, ఒక కాలు ఈ రెప్ప వేసినప్పుడు నేల మీద, ఒక కాలు ఈ రెప్ప వేసినప్పుడు ఆకాశంలో. అసలు కొంతమందికి ఒక అద్భుతమైన మీమ్ వచ్చింది నేను చూసి నిన్న వచ్చినట్లో. ప్రతి పాట రాగానే దీనికి మెయిన్ స్టెప్, హుక్ స్టెప్ ఏముంటుందో చూసుకుని దాన్ని ప్రాక్టీస్ చేసి దాన్ని రీల్గా చేయడం అనేది అలవాటు. అలాగే జరుగుతున్నాయి కదా రీల్స్. ఈ మధ్య వచ్చిన చాలా ప్రజాదరణ పొందిన పాటల్లో కూడా అదే జరిగింది. దానికోసం కొరియోగ్రాఫర్స్ ఏం చేస్తారంటే, ఆ హుక్ లైను, హుక్ స్టెప్ ఉన్న చోట అందరూ చేయగలిగేలాగా, ఆఖరికి మోకాలు నొప్పులున్నా, నడుము నొప్పులున్నా, మెడ నొప్పులున్నా కూడా చేయగలిగేలాగా, సులువుగా చూడ్డానికి అందంగా ఉండేలాగా సృష్టిస్తూ ఉంటారు స్టెప్స్ని. కానీ ఇందులో రామ్ చరణ్ గారిలో ఉన్న డ్యాన్సర్ని పూర్తి సామర్థ్యం ఉంటే, రామ్ చరణ్లో ఉన్న డ్యాన్సర్లోని పూర్తి సామర్థ్యాన్ని వినియోగించాలన్న లక్ష్యంతోనే ఈ సృష్టించారనమాట జానీ మాస్టర్ గారి స్టెప్స్.